ప్రభుత్వ భూమి ఆక్రమణకు పాల్పడ్డారని పాలేరు మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డిపై కేసు నమోదైంది. షేక్పేట తహసీల్దార్ అనితారెడ్డి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు పెట్టారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో ఫ్లాట్ నెంబర్ 8-Cలో 2185 చదరపు మీటర్ల ప్రభుత్వ భూమి ఉంది. ఆ స్థలాన్ని దీప్తి అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన ఉపేందర్ రెడ్డి మరికొందరు ఆక్రమించినట్లు ఆరోపణలొచ్చాయి. గతంలో ఫ్లాట్ నెంబర్ 8-Dలో షౌకత్ ఉన్నీసా అనే వ్యక్తి నుంచి ఫ్లాట్ ను కొనుగోలు చేశారు ఉపేందర్ రెడ్డి. దాని పక్కనే 8C కూడా తనదే అని కబ్జా చేసినట్లు ఫిర్యాదులొచ్చాయి. గతంలో ఈ స్థలంలో దీప్తి అవెన్యూ కంపెనీ నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నించగా ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు అప్పటి తహసీల్దార్. తాజాగా మరోసారి అదే స్థలంలో నిర్మాణాలు చేపట్టారు మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి, ఆయన అనుచరులు. దీంతో బంజారాహిల్స్ పోలీసులు సహకారంతో అక్రమ నిర్మాణాలను తొలగించారు తహసీల్దార్. ఆమె ఫిర్యాదు మేరకు ఉపేందర్ రెడ్డిపై కేసు నమోదైంది. మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ భూమి ఆక్రమణకు పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ ఎవరైతే పాలేరు మాజీ ఎమ్మెల్యే ఉన్నారో కేసు నమోదైంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శశిని అడిగి తెలుసుకుందాం. శశి, పాలేరు మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి మీద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. షేక్పేట తహసీల్దార్ అనితారెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద ఉపేందర్ రెడ్డి మీద కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేటటువంటి ప్రయత్నం చేశారు, ఆక్రమించే ప్రయత్నం చేసి అందులో అక్రమ కట్టడాలు నిర్మించే ప్రయత్నం చేశారంటూ కూడా అనితారెడ్డి తహసీల్దార్ అనితారెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సుమారుగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్ నెంబర్ 3లో ఉండేటటువంటి 2185 గజాల ప్రభుత్వ స్థలాన్ని ఇటు ఉపేందర్ రెడ్డితో పాటు మరికొందరు ఆక్రమించేటటువంటి ప్రయత్నం చేశారు. ఉపేందర్ రెడ్డి తన సొంత కంపెనీ అయినటువంటి దీప్తి అవెన్యూ సంబంధించినటువంటి సంస్థ అందులో నిర్మాణాలు కూడా చేపట్టింది. అయితే ఆ ఉపేందర్ రెడ్డికి ఆ యొక్క స్థలాన్ని ఆనుకుని అంటే 8-Cలో ఆ స్థలం ఉంది. అయితే ఆ స్థలానికి ఆనుకుని ప్రస్తుతం ఇప్పుడు కబ్జా చేసినటువంటి ప్రభుత్వ స్థలం కూడా ఉంది. అయితే తనకు అప్పటికే తనకు సంబంధించినటువంటి స్థలం ఉంది కాబట్టి అది కూడా తన స్థలానికి ఆనుకునే ప్రభుత్వ స్థలం ఉండడంతో ఎలాగైనా సరే దాన్ని కబ్జా చేయాలంటూ కూడా ఉపేందర్ రెడ్డి భావించారు. అందుకు అనుగుణంగానే అందులో నిర్మాణాలు కూడా చేపట్టినటువంటి ప్రయత్నం అయితే ఉంది. అయితే గతంలో ఇందులో నిర్మాణాలు చేపట్టే ప్రయత్నం చేసినప్పుడు అప్పటి తహసీల్దార్ గుర్తించి ఆ ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. అందులో ఒక బోర్డు కూడాను ఏర్పాటు చేశారు. అనంతరం ఉపేందర్ రెడ్డికి సంబంధించినటువంటి కొంతమంది ఆయన సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు కోర్టును ఆశ్రయించారు. కోర్టులో కూడాను ఈ అంశాల గురించి ప్రస్తుతం వాదనలు నడుస్తుంది. కోర్టు కేసు కూడాను ప్రస్తుతం నడుస్తూ ఉంది. ఒకవైపు కోర్టు కేసు నడుస్తూ ఉన్నటువంటి సమయంలోనే ఉపేందర్ రెడ్డి ప్రస్తుతం కబ్జా చేసినటువంటి ఆ ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపట్టారు. మరోవైపు వైన్ షాప్ కూడా అందులో వెలిసినటువంటి నేపథ్యం కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే షేక్పేట తహసీల్దార్కు ఫిర్యాదులు వెళ్ళాయి. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నట్టు కూడా ఫిర్యాదు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఈ మేరకు తహసీల్దార్ తనిఖీ చేశారు. అందులో అక్రమ నిర్మాణాలు ఉండడంతో బంజారాహిల్స్ పోలీసుల సహకారంతో అక్రమ నిర్మాణాలను తొలగించినటువంటి నేపథ్యం ఉంది. అందులో ఏర్పాటు చేసినటువంటి వైన్ షాప్తో పాటు మరికొన్ని కట్టడాలను కూడా తొలగించేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఇక అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలం సంబంధించినటువంటి బోర్డు కూడా తీసేసి సొంత స్థలంగా కూడా బోర్డు పాతుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి అక్కడ ఏర్పాటు చేసినటువంటి బోర్డును తీసివేసినటువంటి రెవెన్యూ అధికారులు ఇది ప్రభుత్వ స్థలం అంటూ కూడా మళ్ళీ కొత్తగా బోర్డు కూడా ఏర్పాటు చేశారు. సో కబ్జాకు యత్నించినటువంటి ఉపేందర్ రెడ్డి మీద తర్వాత మరికొందరి మీద కూడా అనితారెడ్డి తహసీల్దార్ అనితారెడ్డి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలోనే పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగిస్తారు.